3 పార్టీల కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది. మూడో సంవత్సరంలో అడుగుపెట్టారు వాళ్ళు. అయినా కూడా అధికారిక సమావేశమైనా, క్యాబినెట్ సమావేశమైనా, ఏ సమీక్ష సమావేశమైనా లేదా ఏదైనా అధికారానికి సంబంధించిన బహిరంగ సమావేశమైనా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించడం, ఆయనను చెడుగా చిత్రీకరించడం పాలకులకు ప్రతి చోట ఇదే. ఆశ్చర్యం వేసేది ఏంటి అంటే ఈవెన్ ఈ కూటమి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా మనం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతూ ఉంది, ఇంకా ఎందుకు మనం ఏం చేశామో జనానికి చెప్పుకుందామని చెప్పి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళ మేధావి వర్గం కూడా అప్పుడప్పుడు కొందరు సోషల్ మీడియాలో కొన్ని టీవీ డిబేట్లలో మాట్లాడుతూ ఉంటారు. అండ్ వీటన్నిటికీ మించి కీలకం ఏంటి, ఆ కూటమి పార్టీలో మరీ ముఖ్యంగా 2 పార్టీలు అరే మన నుంచి ఆ పార్టీ ఎక్కడ దూరం అవుతుందో, ఆ పార్టీ నుంచి ఏమంటారు మనం ఎక్కడ దూరం అవుతామో, మన ఇద్దరం వచ్చే ఎన్నికలంటే కలిసి ఉంటామో లేదో అని చెప్పి ప్రతి సందర్భంలోనూ ప్రతి అడుగులోనూ ఒకరు మరొకరిని పొగుడుకోవడం కోసం, ఒకరు మరొకరికి ఫిర్యాదు ఇవ్వడం కోసం ఇప్పటి నుంచే మా ఇద్దరి బంధాన్ని చెడగొట్టే ప్రయత్నాలు, దీనికోసం కుట్రలు, కుతంత్రాలు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ అడుగడుగు కూడా ఒక అభద్రతా భావంలో ఎక్కడ విడిపోతామో అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎందుకు ఒకవేళ విడిపోయారు అనుకుంటే ఎవరికి వాళ్ళు స్వతహాగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి అంత భయం ఎందుకు అని. ఇటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చే జనస్పందన ఉంది చూశారు. తాజాగా విశాఖ వెళ్ళారు, నెక్స్ట్ భీమవరం, మీరు ఏ పర్యటన చూడండి, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చే జనాన్ని చూడండి. అప్పుడు ఈ కూటమి పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలి అంటే ఎందుకు భయపడుతున్నారు, ఒకవేళ కలిసి పోటీ చేయలేకపోతే ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అని చెప్పి అభద్రత భావంలో ఎందుకున్నారో ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడైనా క్షేత్రస్థాయికి వెళ్ళనీయండి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అంత జనసంద్రం, అంత స్పందన మనం వేరే నాయకుల విషయంలో ఖచ్చితంగా చూడలేము. ఏదో సినిమా హీరోలు వెళ్తే ఏదో కొందరు కాస్త కూస్త అరుపులు ఇటువంటివి ఏమన్నా ఉంటాయేమో, ఒక రాజకీయ నాయకుడు ఇలాగా పబ్లిక్లోకి వెళ్ళి, అది కూడా ఓడిపోయిన నాయకుడు, 11 సీట్లకు పరిమితమైన నాయకుడు, పాలకవర్గం మీడియాతోటి తీవ్రంగా ప్రతి సెకండు దూషించబడుతున్నటువంటి వ్యక్తి, కానీ జనాలు ఎగబడుతూ ఉన్నారు. వీలలు, కేకలు, కాళ్ళ మీద పడడం, ఒకసారి తాకే ప్రయత్నం చేయడం, ఇసుకేసే రాలనంత జనం. సో ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి హవా కానీ, ఆయన మాస్ ఇమేజ్ కానీ రవ్వంతా కూడా తగ్గినట్టు కనిపించడం లేదు, పైపెచ్చు పెరిగినట్లే కనిపిస్తూ ఉంది. మరి జగన్కి ఈ స్థాయిలో ప్రజాస్పందన ఉంటే, జగన్ క్షేత్రస్థాయిలో రవ్వంతా కూడా బలహీనపడకపోతే, మరి అటువైపు వాళ్ళు మేము విడిపోతే జగన్ను ఎదుర్కోలేం, ఈసారి కలిసున్నా కూడా ఎదుర్కోగలమా లేదా, ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడవుతుంది కదా, మా ఇమేజ్ కూడా దెబ్బతిని ఉంటుంది కదా కాస్తో కూస్తో అని చెప్పి కూటమి పార్టీలు భయపడుతూ ఉండొచ్చు. అలాంటిది కలిసి ఉంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది అనుకునే దగ్గర ఇంకా విడిపోయాము అంటే జగన్ ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్పి, సో అందుకని చెప్పి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసే ఉండాలి అని ఆ బంధాన్ని ఎప్పటికప్పుడు ఫెవికాలతో గట్టిగా అతికించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే వెరీ సింపుల్, జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని ఒంటరిగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేము అని చెప్పి వీళ్ళు బలంగా నమ్ముతూ ఉండడమే.